ఇక్కడే ఉండండి. కమాండ్ డియర్. ఏంట్రా ఇది? మన బాస్ చూశాడంటే మన బాసు గంట దాకా రాడురా, ఈ లోపు కానిచ్చేద్దాం. వెరీ గుడ్ ఐడియా. ఏంట్రా ఇది? నాకు తక్కువ పోసావు చూడు. లేదురా, ఎక్కువ పోసాను. తక్కువ పోసావా? ఏంటి మీలో మీరు గొడవ పడుతున్నారా? నాకు తక్కువ పోసి వాడు ఎక్కువ పోసుకున్నాడు. ఏది అంటే దీంట్లో ఎక్కువ ఉంది. అరే ఎక్కువ ఉందేంటి? ఇది పట్టుకో. అదేంటి ఇది ఎక్కువ ఉందా? ఎలా ఉడవా? ఇది పట్టుకో. నీ గ్లాసు లాగే ఏంటిదా అర్థం పడుకో లేకుండా మిస్ వచ్చినట్టు పోసుకుంటారా? ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ. ఇప్పుడు గ్లాసులు సమానంగా ఉన్నాయా లేదా? సమానం ఏంటి? అసలు మందే లేదుగా. మందు లేకపోవడం ఏంటి? ఇదిగో అది మరి నేను పోస్తానండి సమానంగాను. బాబు, మీ ఆవిడ గారు ఇంకా రాలేదా? 500 రబ్బర్ అయిపోయిందా? ఇంకా సేపు దండం పెట్టుకోవా నా కోసం? అలాగా, ఓకే. నీతో చాలా పనుంది, ఒక్కసారి ఇటు వస్తావా? ఏంటి మ్యాటర్? ఈవిడే మా ఆవిడ. ఇంత ఆలస్యం ఏమిటమ్మా? రేటు కుదరక. టాక్సీ రేటు కుదరక. నోర్మి దూవర్లకు ఈ నూతన వస్త్రాలు ఇవ్వండమ్మా. ఇప్పుడు కరెక్ట్ గా ఉన్నాయా లేదా? Correct. తీసుకోండి. అయిపోయి దీంట్లో ఎక్కువ ఉంది మందు. కరెక్ట్. మందు మీది కదా. కుంకుమ తక్కువైంది, కొంచెం పట్టుకురండి. ఓ, ఇది లేడీస్ ఐటమ్. నువ్వు వెళ్ళి పట్టారా రక్ష? రబ్బర్ అయిపోయిందా? 500. బయలుదేరతావా? నువ్వు తప్పుకో. రక్ష డియర్, నీకోసం గెస్ట్ హౌస్ బుక్ చేసుకొస్తాను. 2 minutes లో వస్తాను. ఓకే. హలో చెల్లమ్మా, నువ్వు కూడా గుడికి వచ్చావా? లేదు, హోటల్కి వచ్చింది భోజనం చేద్దామని. మీ ఆయన రాలేదమ్మా? ఇద్దరు కలిసే వచ్చామండి. డాడీ గుళ్ళకి వెళ్దామా? ఉండు, వాళ్ళ ఆయన కూడా వస్తాడుగా, అందరం కలిసే వెళ్దాం. పంతులు గారు. ఓహో, లఘుశంక. జై హింద్. జై హింద్, జై హింద్. ఇదేమిటి పెళ్లి బట్టల్లో ఉన్నావు? ఈ రోజు నేను పెళ్లి చేసుకున్నాను. అదేంటి మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు? మళ్ళీ పెళ్లి కాదు, ఇప్పుడే పెళ్లి. పెళ్లి దినం. దినమేంటి? అర్థం కాలేదే. అందుకేగా నేను చెప్పేది. ఇప్పుడు భద్రాచలంలో సంవత్సరానికి ఒకసారి సీతారాములకు పెళ్లి చేసినట్టుగా వీడు కూడా ప్రతి పెళ్లి రోజున దేశంలో ఉన్న ఒక్కొక్క గుళ్ళోనూ పెళ్లి చేసుకుంటుంటాడు. ఓహో, టిపికల్ ఫ్యామిలీ. అది సరే, మరి అమ్మాయి ఏంటి మామూలు బట్టలు ఉంది? మంచి ప్రశ్న. చాకలి వాడికి బట్టలేసింది, వాడు సమయానికి ఇవ్వలేదు. మంచి సమాధానం. అదేం చెల్లి, మెళ్ళో మంగళసూత్రం ఏది? అదా, స్నానం చేస్తుంటే బాత్రూమ్ లో మేకప్ తగిలించాను. కస్టమర్ పిలవగానే అలాగే వచ్చేసాను. కస్టమరా? కస్టమర్ కాదు, కాస్ట్యూమర్ కదా. గుళ్ళకి వెళదామా? పెళ్లి కొడుక అవతల ముహూర్తాల టైం అవుతుంది, రావయ్యా. పెళ్లి కూతురు. మనం కూడా వెళ్దామా? మామయ్య గారు, మనం ప్రదక్షిణంగా వెళ్ళాలి. ఇటు రామా. రావయ్యా. హాయ్. హలో, ఇక్కడున్నావా? బాబా, నా 500 కనబడిందా? నువ్వెప్పుడొచ్చావు? బోల్డ్ సేపు అయింది వచ్చి. నా 500 మిస్ అయింది. 500ఏగా. కళ్ళు మూసుకో, నేరుగా వెళ్ళు, తగిలేస్తా. అలాగే. తగిలిందా? తగిలింది. ఏంటి? శుభమస్తు. జీలకర్ర బెల్లం పెట్టుకోండి బాబు. దర్శనం బాగా జరిగింది. చెయ్యలేవండి. ఏంటండి ఇది? అప్పచ్చి నీచే కూడా లే. ఏం చేస్తున్నారు? ఇదేంటలుడు, నెత్తి మీద పెట్టుకోవాల్సిన జీలకర్ర బెల్లం ఇలా మొహాన్ని పుచ్చుకున్నారేంటి? అంటే వీళ్ళు ఆదిమ వాసులు. వీళ్ళు కొండల్లో పెళ్లి చేసుకోవాలంటే తీవ్రవాదుల బాధలు తట్టుకోలేక ఇక్కడికి వచ్చేసారనమాట. పాపం అనాథలు కదా, అందుకని ఇక్కడ చేసుకుంటున్నారు. ఈ విషయం మీకెలా తెలుసు? నేను మీలాగే ఇందాక అటు వెళ్తుంటే
పాపం అనాథలు ఎవరైనా పెళ్లి పెద్దలుంటే రండి అని ఆయన పిలుస్తున్నాడు. జాలిగుండి కదా నాది, అందుకని వచ్చేసాను. ఏమయ్యా పెళ్లి పెద్ద అత్యంతరం వెయ్యి. చూసారా, పాపం అనాథలు, మీరు కూడా ఆశీర్వదించండి. జీవితాంతం సుఖంగా ఉండండి. మరి వెళదామా? ఆ పదండి. మరి నా దక్షిణ ఏంటయ్యా, అక్షంతలు వేసి ఆశీర్వదించినంత మాత్రం దక్షిణ కూడా నేనే ఇవ్వాలా? నేను ఇవ్వను. మీరు పదండి మామయ్య గారు, వచ్చిస్తానయ్యా. ఆ, ఆ, ఆ. అబ్బచ్చి ఆ, ఇదిగో నాప్కిన్ ముఖం తుడుచుకో. ప్ష్యూ. 500 తీసుకెళ్తారా? కంటే బద్నామి సువగే త్వజ్జీవం శరదాం శతం. అమ్మయ్యా, మొత్తం మీద ఒక ఇంటి వాడి అయిపోయావురా. ఏమైనా చేచే, రక్షణ ఎవడో ఎత్తుపోతున్నాడమ్మా. కాపాడ్డ మనిషి వచ్చి నాతో చెప్తావా? మైనర్ ఏమైంది? ఆడు పెళ్ళం అంటే కొట్టాడు, వీడు రక్షణ అంటే కొట్టాడు. ఐడియా డాడా, బోసు భార్యను ఎవడో కిడ్నాప్ చేశాడు. అంత సీరియస్ విషయాన్ని నువ్వు ఇంత తాపీగా చెప్తావా? బాబా, రక్షణ ఎవడో కిడ్నాప్ చేశాడు. దాన్ని ఎవడ కిడ్నాప్ చేస్తే నీకెందుకురా? మరి ఓవర్ గా ఉంది. అమర ప్రిన్సిపల్ కదండి. అజయ్ గారు, అజయ్ గారు, అజయ్ గారు, వేళ్ళ మొహాలు మండా. ఆ, కారం. మేమంతా రావు అండ్ కో స్టాఫ్ అండి. బ్యూటిఫుల్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. నా పెళ్లి గురించి మేమంతా ఆడే నాటకంలో మీ శైలజ కూడా యాక్ట్ చేయాలండి, ఒక 4 రోజుల పాటు. ఇదిగో ఏమండి, మీరు అడిగిన ఈ మొక్కకి మాత్రం దాన్నే ఉందని అనలేనండి. ఎందుకంటే మా ఫాదర్ కి 1,50,000 రూపాయలు కట్నం కావాలి. అది మీరు ఇచ్చారనుకోండి. దాదే ఉందండి. మా వాడి ప్రావిడెంట్ ఫండ్, ఎల్ఐసి లోన్లు అన్ని కలిసి 1,60,000 దాకా వస్తాయి. అవన్నీ తెచ్చి మీకు ఇస్తాడు. చాలా థాంక్స్. ఆగండి ఆగండి, మరి ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడే అంటే మరి ఇప్పుడు ఇవ్వలేను కదండి. ఓహో, అయితే ఓ పని చేయండి, రేపే వెళ్ళండి మీ ఆఫీస్కి వస్తాను. 10 రూపాయల వడ్డీ గాడికి ప్రామిసరీ నోట్ రాసి దాందే ఉందండి. ఆగండి గురుగారు, మళ్ళీ ఏమిటి? ఇంకా చిన్న చిన్న కండిషన్స్ ఉన్నాయి. అబ్బాయి ఏం లేదండి, ప్రతిరోజు ఈవినింగ్ నా హోండా మోటార్ సైకిల్ మీద వచ్చి మరో చరిత్రలో కమల్ హాసన్ టైప్ లో 3 సార్లు హార్న్ కొడతాను. 4వసారి కొట్టేసరికి మా శైలజ బయటకు వచ్చేయాలి. లేదంటే నేనే లోపలికి వెళ్ళి ఈవిడిగా అమాంతంగా లాకెళ్ళిపోతాను. దాందే ఉందండి. నా మ్యాటర్ కూడా కొంచెం వినండి. చెప్పండి. నాకేం పని చేసి పెట్టమని అడిగినా సంకోచించకూడదు సాయిబాబు. అలవాటగా అత్తర్లో సెంటు సీసాలంటే నాకు చాలా ఇష్టం. ఓ డజన్ సీసాలు కొనిచ్చేస్తే 4 రోజులు వాడి ఖాళీ సీసాలు మీకు ఇచ్చేస్తాను, ఎక్కడైనా అమ్ముకోండి. అలాగే సోపులు డెటాల్ సీసాలు కూడా కావాలి. అంతే కదా. ఇంకా చాలా ఉందండి, చాలా ఉంది. మీరు కొంచెం రాసుకుంటారా? అరే రే 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 తాత, ఏమిటిది? ఈ వయసులో ఇంత బరువు అంతెత్తుకి లాగలేక లాగుతున్నారా? నువ్వు పక్కకు రా. నువ్వు పక్కకు రా తాత, నేను చూసుకుంటానుగా. అరే మాస్టర్ స్కూటర్ తామకెందుకు బాబు? ఇందులో ఏముంది తాత? మానవత్వం, హ్యూమానిటీ. నేను లాగుతాను కదా. అరుగో నాయనమ్మా, ప్రాక్టీస్ చేస్తున్నారా? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? హాలిడేస్ ఇచ్చింది హాస్టల్లో కూర్చొని బుద్ధిగా చదువుకోమని. ఇలా రోడ్లెమ్మట బఫున్స్ లా తిరుగుతూ ఎవడు బండికి ఏలాడుతున్నాడో, ఎవడు రిక్షా తొక్కుతున్నాడో, ఎవడు ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడో సర్వే చేయడానికి కాదు. వెళ్ళండి. సారీ సార్. ఈ బొమ్మ ఎవరు ఎంత టైం వేస్ట్ చేసి గీశారో నాకు తెలుసు. అలాంటి వేస్ట్ మనుషుల కోసం నా టైం వేస్ట్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు. బుక్లే నీదొద్దు. నాదొద్దా? ఎందుకొద్దు? డిస్కషన్స్ అనవసరం. ఇవ్వు. భారతి నువ్వు ఉండు. ఏంటి సార్, దాంట్లో ఏం ఎక్కువ ఉంది, దీంట్లో ఏం తక్కువ ఉంది? నాకు కారణం చెప్పి తీరాలి. నీ కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సార్, నిన్న పాఠం మొదలు పెట్టారు, గణగణ గంట కొట్టారు. ఇప్పుడు వచ్చి రాగానే రోజాతో గొడవ పెట్టుకున్నారు, మళ్ళీ గంట కొడతారు. ఇలా గంటకి గొడవ అయిపోతే మా బతుకు ఈ గంట గడిస్తే చాలరా దేవుడా అన్నట్టు అనిపిస్తుంది. తుక్కారాం, ఇంకా ఎక్కువ మాట్లాడితే గంట కొట్టడం కాదు, ఆ గంట తీసుకొచ్చి నీ తల మీద కొడతాను. అమ్మో,
కూర్చో